ఎవడో నీకు సపోర్ట్ చేయట్లేదంటే, ఎవరో నీకు సహకరించట్లేదంటే, ఎవరో నిన్ను పట్టించుకోవట్లేదంటే, కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం, 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడను. ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడను. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు తాను రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. హల్లెలూయా. ఇటువంటి పునాది మీద నువ్వు చేసేటువంటి పని ఎలా ఉందంటే, బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైనటువంటి వాటన్నిటితో ఒకవేళ కట్టిన ఎడల దేవుడు ఏం చేస్తాడంటే వాటన్నిటిని పగలగొట్టి స్పష్టం చేయడు, ఒక్క అగ్గిపుల్ల వేస్తాడు దాని మీద. క్రీస్తు అనేటువంటి పునాది మీద కట్టబడినటువంటి నీ ఆత్మీయ జీవితం పైన దేవుడు ఏం చేస్తాడమ్మా, అగ్గిపుల్లగేస్తాడంట. అగ్గిపుల్లగేసినప్పుడు అది కనబడుతుంది, ఏది శ్రేష్టమైనది, ఏది యోగ్యునిగా దేవునికి కనబడింది, ఏ పని చర్చిలో తుడిచిన పన, దేవుని సేవ చేసేటువంటి పన, దేవుని యొక్క వాక్యం బోధించేటువంటి పన, కోయిర్ టీంలో దేవునికి ఆరాధించేటువంటి పన, లేకపోతే కూరగాయలు కోసే పన, లేకపోతే సువార్తను ప్రకటించే పన, లేకపోతే ప్రార్థించే అనేకుల కొరకు వెళ్ళి ఏమీ ఆశించకుండా ప్రార్థించేటువంటి పన, వాయిద్యాలు వాయించేటువంటి పన, లేకపోతే లైవ్ దగ్గర ఉండేటువంటి పని, మొత్తం మీద దేవుని పని ఏదైతే ఉందో, ఏ పనిలో అయితే నువ్వు పాల్గొన్నావో ఆ పని మీద అగ్గిపుల్ల వేస్తాడంట. అది సోమరితనముగా లేకుండా చక్కగా, నీతిగా, న్యాయంగా, పరిశుద్ధముగా, యథార్థముగా, ఆసక్తితో ఒకవేళ చేసినటువంటి పని అయితే అగ్ని చేత బయలుపరచబడుతుందంట. ఒకవేళ సోమరితనముతో కష్టపడి నువ్వు పని చేసినా, అయోగ్యముగా చేసినా, అపరిశుద్ధముగా నువ్వు చేసినా, నిర్లక్ష్యముగా చేసినా, దేవుడు అగ్గిపుల్ల గీసినప్పుడు గనక ఏ పని కూడా స్పష్టముగా దేవునికి కనబడకపోతే దేవుడిచ్చేటువంటి బహుమతిని నువ్వు తీసుకోలేవంట. హల్లెలూయా. అందుకే ఈరోజున దేవుడు ఏం చేస్తాడు, మన పనిని వచ్చి వెళ్ళిపోతున్నాం అంటే అవి కాదు, అది దేవుడు చూస్తున్నాడు. చూస్తున్నారమ్మా, దేవుడు చూస్తున్నాడు. ఒక్కొక్కసారి మన యవనస్తులు అంటారు, ఏం పట్టినారు దగ్గరికి వచ్చి, అన్నయ్య నేను పనులు చేస్తున్నాను, వంటల దగ్గర కానీ లేకపోతే ఏ పని అయినా చేస్తున్నాను, ఏ పని చేసినా కూడా నా నెత్తి మీద పెట్టుకున్నప్పుడు అది పూర్తిగా నేను ఒక్కడి మీదే, నా ఒక్కదాని మీద ఉండిపోతుంది, మిగిలిన వారు ఎవరు రాలేకపోతున్నారంటే అప్పుడు నేను సమాధానం చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను, దేవుడు ఆ పని చేయడానికి నేను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. నష్టమైన, కష్టమైన, బాధ అయినా, వేదనైనా, నిందైనా భరించి చేయాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఎవడో నీకు సపోర్ట్ చేయట్లేదంటే, ఎవరో నీకు సహకరించట్లేదంటే, ఎవరో నిన్ను పట్టించుకోవట్లేదంటే, ఎవరో నీకు డబ్బులు ఇవ్వట్లేదంటే, ఎవరో ఆర్థికంగా కూడా నీకు సహాయకారం చేయట్లేదంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆ పని నిమిత్తము. హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఆ పని నీ ద్వారానే జరగాలి. హల్లెలూయా. ఎంతమంది సహకరిద్దామన్నా సహకరించలేరు. కారణం తెలుసా, దేవుడు నిన్ను ఆ పని నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఎవరో కూడా వారికి అప్పగించిన వారు చేయలేకపోతారు, మరి ఎవరికి అప్పగించిన పనిలో ముందు కొనసాగలేకపోతారు. భారం అంతా కూడా నీపైనే ఉంటుంది. కారణం ఏంటో తెలుసా, ఆ పనిని ఏర్పాటు చేసుకోవడానికే, ఆ పనిని ముగించడానికే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఏ పనిలో ఎవరైనా మనకు సహకరించట్లేదు అనే భావన మనకు వచ్చింది అంటే ఖచ్చితంగా పని చేయడానికి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటిది గుర్తుపెట్టుకో. హల్లెలూయా. అలాంటప్పుడు ఇంకా బాధ్యతగా పనిచేయాలి. అలాంటప్పుడు ఇంకా బాధ్యతగా నువ్వు పనిచేయాలి. నీరసం రాకూడదు, నిందలు రాకూడదు, వేదనలు రాకూడదు, అసహనం రాకూడదు, నిర్లక్ష్యం రాకూడదు, సిగ్గు రాకూడదు, అసహనం రాకూడదు. డబ్బు ఖర్చు అయిపోయినా పర్వాలేదు, కానీ నీ పని దేవుడు అప్పగించినది పూర్తి చేయి. హల్లెలూయా. అవసరం తప్పు చేయి, నేను అలాగే చేస్తాను. ఒక్కొక్కసారి ఏదైనా కొందాం అనుకున్నప్పుడు ఎవరు సహకరించరు. ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఏం చేస్తాం, అప్పు చేసినా కొనేస్తాం. ఎందుకంటే దేవుడు అది నీ ద్వారానే కొనాలని నిర్ణయించుకుని ఉంటాడు. హల్లెలూయా. ఈ రోజున
దేవుని బిడ్డలైనటువంటి మనం మన పని స్పష్టముగా దేవునికి కనపడుతుంది. నువ్వు ఏ పనైనా చేయి దేవుని సన్నిధిలో, ఆ పని దేవునికి స్పష్టంగా కనపడుతుంది. ఆరాధన, ప్రార్థన, వాక్యము, సువార్త పరిచర్య, అనేకుల కొరకు ప్రార్థన, ఇలాంటివన్నీ కూడా దేవుని సన్నిధి, చుట్టుపక్కల కార్యములు, ఇవన్నీ కూడా మనం చేయడానికి ముందుకు కొనసాగాలి. హల్లెలూయా. ఎప్పుడైనా మనం గమనిస్తే ఒక పని చేస్తున్నప్పుడు ఆ వ్యక్తికి ఎవరు సహకరించరు ఏమంటారా, అలా జరగడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు ఆ పని చేయడానికి ఆ వ్యక్తిని నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే లోకాసు వార్తలో మాట రాయబడి ఉంటుంది, ఇలాంటి వాటి విషయంలో ఒకవేళ ఏ పనైనా నీకు అప్పగించినట్లయితే ఆ పని విషయంలో నీకు నష్టం జరిగిన వెనక్కి తిరక్కో. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది, నాగటి మీద చెయ్యి వేసి వెనకకు తిరిగిన వాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు. లోకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనం. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచు వాడెవడనో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. హల్లెలూయా. ఈ లోకములో దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో, దేవుని సేవలో నీకు అప్పగించినటువంటి పని ఏదైనా కూడా చచ్చిపోయే వరకు నీ పనిని నమ్మకముగా కొనసాగించము. మనుషులు ఏదో అంటారో, నిందలకు గురి చేస్తారో, బాధలకు గురి చేస్తారో, అది మిగిలిపోయింది ఇది మిగిలిపోయింది అంటారో, ఎవరెన్ననుకున్నా నీకు అనవసరం. హల్లెలూయా. ఎవరెన్ననుకున్నా నీకు అనవసరం. దేవుడు నీకు అప్పగించినటువంటి పని నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి తట్టు తిరిగి చూసేవాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. ఇంట్లో అయితే నాకెందుకులే వదిలేండి, కానీ దేవుని సన్నిధిలో నీకు అప్పగించిన పని విషయంలో నాకెందుకో అనేటువంటి మాట అస్సలు రాకూడదు. హల్లెలూయా. దేవుని సన్నిధి విషయంలో, సంగమ విషయంలో, దేవుని పని విషయంలో నాకెందుకో అనేటువంటి మాట అస్సలు రాకూడదు ప్రియులు. ఎందుకంటే దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు, ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే. నువ్వు నీరసం పడు, మంచాన పడు, ఏదైనా అయిపోయినాయి, కానీ నువ్వు మాత్రం వెనక్కి తట్టు తిరిగి అసలు చూడకూడదు. మనుషులు ఏదో అన్నారో, ఎవరు అంటారు, మరి భూలోకం అన్నాక దేవుడినే అన్నారో, తరిమేశారు, కొట్టేశారు, సిలువేసి చంపేశారు కూడా. మనుషులు అన్నాక ఎదుట ఎంత మంచిగా బతికినా అంటారో, బతకకపోయినా అంటారు. కాబట్టి మనం మాత్రం దేవుని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండాలి. నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడెవడనో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. నీకు ఎన్ని నిందలు రాని, ఎన్ని మాటలు రాని, ఎన్ని వేదలు రాని, ఎన్ని బాధలు రాని, దేవుని వైపు మాత్రమే చూడు. హల్లెలూయా. దేవుని వైపు మాత్రమే చూడు. దేవుని కోసం పనిచేసేవాడిగా మాత్రమే మిగిలిపో. దేవుని కోసం పనిచేసేవాడిగా మాత్రమే మిగిలిపో. ఎన్ని పనులు చేసినా, ఎంత చేసినా కూడా అగస్టినని ఎప్పుడు నన్ను పొగడట్లే, ఎంత పని చేసినా కూడా నా పేరు దేవుని సన్నిధిలో సంఘంలో వినపడట్లే కాబట్టి నాకెందుకులే, నాకేం బాధ, నాకెందుకు కర్మ, ఇంకా బూతులు కూడా వచ్చేస్తాయి. కాబట్టి నాకెందుకు అనేటువంటి మాట అస్సలు రాకూడదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఒక పనిలో నువ్వు వాడబడుతున్నావు అంటే, ఒక పనిలో నువ్వు వాడబడుతున్నావు అంటే అది ఎవరు అప్పగించిన పని చెప్పలే. ఎవరు చూసినా చూడకపోతే నీకు అనవసరం. ఎవరికి అప్పగించిన పని అందరూ చూస్తున్నా చేయాలి, ఎవరో చూడకపోయినా చేయాలి. ఎందుకంటే ఎవరి కోసం పని చేస్తున్నాం మనం? దేవుని కోసం మాత్రమే పనిచేస్తున్నాం. అలా చేసేటువంటి క్రమంలో శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, మనకి ఎవరు సహకరించరు, సపోర్ట్ చేయరు. అయినప్పటికీ కూడా కష్టమైన, నష్టమైన, వేదనైనా, బాధనైనా నాగట్టి మీద ఒక్కసారి చేయబెట్టాము కనుక చివరికి వెళ్ళాల్సిందే. నడినెత్తుకు సూర్యుడు రాని, నడినెత్తుకు సూర్యుడు రాని, ఆ పక్క నుంచి ఈ పక్కకి మంచినీళ్ళ ఏమైనా కూడా చివరికి వెళ్ళాల్సిందే, పొలం దున్నాల్సిందే. నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి తట్టు తిరిగి చూస్తే ఆ పని మధ్యలోనే ఆగిపోద్ది. పని పూర్తవ్వదో, ఫలము రాదో, పంట పండదో, ఏమీ జరగదు. కాబట్టి బైబిలే స్పష్టంగా చెబుతుంది, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూసేవాడు ఎవడనో దేవుని రాజ్యానికి పాత్రుడు కాడని వానితో చెప్పాను. ఇప్పటికే చాలామంది సంఘాలలో దేవుని పనులు చేస్తున్నటువంటి వారు పాస్టర్ గారి మీద కోపమో, సంఘ పెద్దల మీద కోపమో, విశ్వాసుల మీద కోపమో, ఎవరి మీద కోపమో, ఏదో కోపం చేత వారు చేసేటువంటి పనిని అకస్మాత్తుగా ఆపేశారు ఏమంటారా. కానీ పనులైతే ఆగవు. దేవుడు వారిని తీస్తే ఇంకొకరికి అప్పగించి వారిని వాడుకుంటాడు. కానీ ఈ నాగటి మీద చేయబెట్టి వెనక తట్టు తిరిగి చూసావా, దాని ఫలితముగా దేవుని రాజ్యమే పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఉంది అందుకే ప్రసంగి గ్రంథంలో మాట రాయబడి ఉంటుంది, మొక్కుకున్నటువంటి మొక్కుబడి చెల్లింపకుండా ఉండుట కంటే మొత్తానికి మొక్కుకుండా ఉండుటయే మేలు. మొక్కుకున్నటువంటి మొక్కుబడి చెల్లింపకుండా ఉండుట కంటే అసలు మొత్తానికి మొక్కకుండా ఉండుటయే మేలు అని బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది.
దేవుని కొరకు ఒక్కసారి ఒక పని చేయడం ప్రారంభిస్తే కడ వరకు కొనసాగాలి. నీ కాళ్ళు పని చేయకపోని, కాళ్ళు పని చేసినంత వరకు, చేతులు పని చేసినంత వరకు, నీకు ఆరోగ్యం ఉన్నంత వరకు కూడా నీ పనిని నువ్వు నమ్మకముగా దేవునికి చేయాలి. హల్లెలూయా. మరి అంటే మనం దేవుడి పని దేనికి చేస్తున్నాం చెప్పాలి. దేవుడి పని దేనికి చేస్తున్నాం? మనుషుల కొరకు చేస్తున్నాం. నిజంగా దేవుడి కొరకు చేస్తే ఆత్మీయ ఆకలేస్తుంది. ప్రియం బిడ్డలారా, ఒక్కరోజు కనుక దేవుని పని చేయకుండా ఉంటే ఆత్మీయ ఆకలి, ఆత్మీయ ఆక్రోశం, ఆత్మీయ అన్నీ నాకైతే అలాగే ఆత్మీయ ఊగిపోతూ ఉంటాం మనం. ఇదిగో ఆత్మీయ ఆకలి వేసేస్తుంది. కడుపు ఆకలి అయ్యేటప్పుడు ఆత్మ ఆకలి ఎక్కువైపోద్ది. ఎవరికి వేస్తుంది అలాగా? ఈరోజు దేవుని పని చేయనందుకు నాకు ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదు, ఆకలి వేయట్లేదు. అమ్మా వాళ్ళు ఎవరు ఉన్నారా? ఉండరు. అంటే మనం చేసేటువంటి దేవుని పనులు ఎవరి కొరకు ఉన్నాయంట? దేవుని కొరకు ఉండవు. ఒకవేళ దేవుని కొరకే కనుక ఉంటే ఏది కూడా దేవుని ప్రేమ నుండి ఎడబాపదు. హల్లెలూయా. నాగట్టి మీద ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకుని ప్రతిరోజు చదువుకోవాలి. ఎందుకంటే దేవుని పనిలో కొనసాగుతున్న ప్రతి ఒక్కరు కూడా రాసుకోవాలి గోడ మీద. నాగట్టి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు తిరిగి చూసి వాడెవడనో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. హల్లెలూయా. చిన్న దేవుని పనులు చేయాలంటే అనేకమైన ఉంటాయి. దేవుని సువార్తను ప్రకటించుట, ప్రార్థించుట, ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండటం, లేకపోతే చర్చిలో ఏమి లోపాలు ఉన్నాయి అన్ని లోపాలు చూడటం హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సంఘములో ఈ రోజున పని చేసేటువంటి క్రైస్తవులు కావాలి. హల్లెలూయా. ఏం చేసే క్రైస్తవులు కావాలమ్మా? పని చేసే క్రైస్తవులు రావాలి. దేవుని సన్నిధికి వచ్చేటువంటి నీవు అనేక మందికి దేవుని యొక్క సువార్తను వినిపించడానికే దేవుని సన్నిధికి రండే అని పిలిచేటువంటి పనిలో భాగస్తులుగా కూడా ఉండాలి. అది కూడా ఒక పనే. ఇంటింటికి వీధిలో వచ్చినప్పుడు ఆకాశం నుంచి నువ్వు నడుచుకుంటా వస్తావు. వచ్చేటప్పుడు అమ్మ ప్రార్థనకు రా, ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏంది కానీ అని దేవుని సన్నిధికి నడిపించడానికి ప్రయత్నం చేయాలి. అదొక పని. సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క పనిని తమ బాధ్యతగా, మనుషులు ఏదో అంటారు, వచ్చేసింది పెద్ద భక్తురాలు అనేక ఏకచేస్తుంది అంటారు, అయినా కూడా నీ బాధ్యతనే నెరవేర్చాలి. హల్లెలూయా. మనుషులు అన్నకి ఏదో అంటారు. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు అందరిని పిలుచుకుంటూ రావడం, వారికి వాక్యాలు వినిపించడం, మరి ఒక్కసేపు గంట సేపు వాక్యం విన్నారంటే వాళ్ళు కనుక మారు మనసు పొంది చేసేటువంటి పాపాలను విడిచిపెడితే ఎవరికి మహిమకరంగా ఉంటుంది? దేవునికి మహిమకరంగా, నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు అంటాడు, అగ్నిలో నుండి లాగినట్లు కొంతమందిని లాగి రక్షించండి అంటాడు. అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందినైనా మీరు రక్షించండి అంటాడు. ఈరోజు దేవుని బిడ్డలైన మనం పనిచేసేటువంటి క్రైస్తవులుగా ఉండాలి. కానీ సోమరితనము కలిగిన మందమత్తులైనటువంటి వారిగా, పౌలు గారు ఒక చోట మాట మాట్లాడతాడు, మందమత్తులైన క్రైస్తవులారా అంటాడు. ఒక బాధ్యత ఉండాలి, ఒక ఉద్యోగం అనేటువంటిది ప్రతి విశ్వాసిలో, ప్రతి యవనస్తుడిలో, ప్రతి యవనస్తురాండ్లో ఉండాలి. దేవుని సంధికి వచ్చేటప్పుడు అనేక మందిని దేవుని సంధికి నడిపించడానికి ప్రయత్నం చేయాలి. అసలు రాలేని వారు కూడా నువ్వు పిలిచావని వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ నీ దారి నీది, నా దారి నీది వచ్చేస్తే ఊరెప్పటికీ రక్షింపబడదు, గ్రామం ఎప్పటికీ రక్షింపబడదు, ఈ సువార్త ఎప్పటికీ కూడా బోధించబడదు. కాబట్టి ఎవరు కావాలా? ఈ రోజున పని చేసే క్రైస్తవులుగా ఉండాలి. రేపొద్దున మన పనిని దేవుడు ఏం చేస్తాడో పరీక్షిస్తాడంట. దేని చేత? అగ్ని చేత పరీక్షించినప్పుడు మన పనులు ఏమీ కూడా కనపడకపోతే దేవుడు నిష్ప్రయోజనమైన వారిగా ఎంచుతాడు. హల్లెలూయా.